దాని పేరు కర్కటి అని ఒక రాక్షసి. ఈ కర్కటికి ఇంకా విషూచి మొదలైన పేర్లు ఉన్నాయి. అంటే ఇదేంటంటే రకరకాల రోగాలు కలిగించే ఒకానొక అసుర శక్తి. అది పట్టుకుందిట. అది పట్టుకోగానే హనుమంతుడు ఏం చేశాడంటే ఆ కుడికాలు పెట్టబోతూ ఉంటే ఎడమకాలు పట్టుకుంది. అది ఆ ఎడంకాలు ఒక విదిలింపు విదిలించట. ఆ విదిలింపుకే మరణించింది రెండో రాక్షసి. వెంటనే దేవతలు కుసుమృష్టి కురిపించారు ఆంజనేయ స్వామి వారి మీద అన్నారు ఇక్కడ. ఆ కుసుమృష్టి కురిపించగానే బ్రహ్మదేవుడు స్వయంగా దిగివచ్చేట గగనం నుంచి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఇది ఆయన స్వయంగా దిగివచ్చి బ్రహ్మగారు హనుమంతుడిని స్తుతి చేస్తారు. ఆ స్తుతి చేసేటప్పుడు 32 ఆంజనేయ నామాలు అంటాడు ఆయన. ఇవి విశేషమైన అంశం. 32 హనుమన్నామాలు. ఈ 32 హనుమన్నామాలతో సాక్షాత్ బ్రహ్మదేవుడు స్తుతించాడు. ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనబడుతున్న లీలారూపం మాత్రం వేరు. ఆయనలో ఉన్న మంత్రమూర్తులు ఏమిటో వేదములు తెలిసిన బ్రహ్మగారికి తెలుస్తుంది, కానీ ఎవరికి తెలుస్తుందండి? అందుకే 32 నామములతో హనుమంతుడి కీర్తన చేస్తాడు. ఈ 32 నామాల వరుసని సుందర మంత్రము అంటారు. సుందర హనుమన్ మంత్రం అంటే 32 నామాల వరుస. ఈ 32 నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది. అది రహస్యం. అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం బ్రహ్మగారిది. ఇది రహస్యం, సంహితా గ్రంథాల్లో ఉంటుంది. ఎవరైతే ఈ 32 నామాలు పఠిస్తారో వాళ్ళకి అన్ని రకాల ఆదివ్యాధులు నశిస్తాయి అని చూపిస్తారు. ఇందులో మళ్ళీ ఒక 27 ముఖ్యంగా తీసి చూపిస్తున్నారు. ఆ నామాలను ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం. ఏవం ఝాత్వా జపేదార్థో మారుతేర్ మనుమాదరాత్. ఆ మంత్రము హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకర. కనీసం విని ఆనందించినా చాలండి, అన్ను గుర్తుపెట్టుకోలేకపోయినా. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకర ప్రభంజనసుత వీర సీతాశోక వినాశక అక్షహంత రామసఖ రామకార్య ధురంధర మహౌషధిగిరేర్హారి వానర ప్రాణదాయక వాగీశ తారకశ్చైవ మైనాకగిరిభంజన నిరంజనో జితక్రోధ కదలీవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత బాష్పకృజ్జపతాంబర శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణ. ఇవి మొత్తం 27 నామాలు. 27 నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమన్ మంత్రం అని పేరు చెప్పారు. ఇక్కడ 32 ఉన్నా కొన్ని 5 రహస్యనామములుగా చెప్పారు కనుక 27 ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. తస్మిన్ క్షణే సమాయాతో బ్రహ్మోవాచ హరీశ్వరం 27 నామాని లోకేతేవ పఠంతియే. బ్రహ్మగారు అంటున్నారు, ఈ 27 నామాలు లోకంలో ఎవరు పఠనం చేస్తారో వారికి విషూచి వ్యాధయస్తేషాం నభవంతి కదాచన. వారికి విషూచి మొదలైన వ్యాధులు కలగవు. దీనిని సుందరం హనుమన్ మంత్రం ఇదమేవ హరీశ్వర. ఓ హనుమా, ఇదే సుందర హనుమన్ మంత్రము అని బ్రహ్మగారు చెప్పిన మాట. అందుకే ఈ హనుమన్ మంత్ర శక్తే సుందరకాండలో ఉంది గనక దానికి సుందరకాండ అని పేరు రావడానికి కారణమైనది. ఇత్యుక్త్వా తన్మహామంత్రం అవదత్ తత్ర పద్మజః ఇత్యుక్త్వా తాం సమాదాయ యయౌ లోకపితామహ. ఇలా నమస్కారం చేసుకుని బ్రహ్మగారు వెళ్ళిపోయారు అని ఇక్కడ ఘట్టాన్ని మనకి సంహితా గ్రంథం ప్రస్తావన చేస్తున్నది. ఇలా మనం భావించినప్పుడు స్వామి యొక్క దివ్యమైన సుందరమూర్తులన్నీ గోచరించాయి. 32 లేదా 27 నామాల విశేషం. 27కి 27 నక్షత్ర సంఖ్యకి మళ్ళీ సంబంధం ఉన్నది. దేవతానామాల కూర్పులో ప్రతిదానికి ఒక ఆంతర్యం.